హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతు వండర్స్. అండ్ ఆలూ కుర్మా క్యాటరింగ్ స్టైల్లో చాలా డిఫరెంట్గా చేస్తారు కదా. లైక్ చాలా డ్రైగా అండ్ కొంచెం స్పైసీగా, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అటువంటి క్యాటరింగ్ స్టైల్ ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఫ్రై చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూసేద్దాం. ఆలు చూసారు కదా, అన్నీ ఒకటి షేప్లో నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పోపు దినుసులు, పసుపు, కరివేపాకు అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఎవ్రీ టైం నేను అదే చెప్తుంటాను, అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి కర్రీస్లోకి యూజ్ చేయడం వల్ల సో టేస్ట్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ బేసన్, సో ఒక కప్ ఆఫ్ బేసన్ని కూడా యూజ్ చేస్తున్నాను. సో దట్ ఆలు అనేది మనకు బాయిల్ అయిపోయిన తర్వాత మెత్తగా అతుకుతుంది. సో అలా కాకుండా ఉండటం కోసం నేను ఇక్కడ బేసన్ని యూజ్ చేస్తున్నాను. ఒక కప్ పౌడర్ అండ్ లైట్గా ధనియాల పౌడర్, గరం మసాలా అండ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. సో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చిని యూజ్ చేశాను. తర్వాత కరివేపాకు కూడా యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం మగ్గే వరకు వెయిట్ చేశాను. తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ దగ్గరగా మగ్గిన తర్వాతకి సో మనకి ఆలు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు. సో ఒక 10-15 మినిట్స్లో మనకి ఈ కర్రీ అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. సో కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ అండ్ కారం రెండు కూడా యాడ్ చేస్తున్నాను. సో లైట్గా గరం మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఎక్కువగా కాదు, చాలా లైట్గా. సో ఆఫ్టర్ 5 మినిట్స్ నాకు కర్రీ ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఈ టైంలో సో శనగపిండిని లైట్గా లైక్ అంటే మొత్తం ఒకటేసారి కాకుండా సో ఒక 2 స్పూన్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 స్పూన్స్ని మనము కర్రీలో యాడ్ చేసుకుందాము. సో మొత్తం ఒకటేసారి కాకుండా ఒక 2 స్పూన్స్ ఇలా యాడ్ చేసుకుందాము. ఒక 30-40 సెకండ్స్ తర్వాత నెక్స్ట్ ఇంకో 2-3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను బేసన్ని. సో ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సో మీ క్రిస్పీనెస్కి తగినంత శనగపిండిని లైట్గా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు క్యాటరింగ్ స్టైల్ ఆలూ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది నాకు. సో అండ్ ఇట్స్ రెడీ టు సర్వ్. చూసారు కదా, సో రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ మంచిగా వేడివేడి అన్నంలోకి ఆలూ ఫ్రై అండ్ పచ్చి పులుసుని యూస్ చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.